కుత్తకరా ఉక్కుపోయిద్దే లాభం అనేది ఆయాసం వచ్చింది. ఈ పందెం కాక మరి ద్వారా మధ్యలో ఈ పందెం లాభం లేదు. నేను తీర్చాను మరదలా వేరాడే ముందు నేను పాడతాను. Say, say. Nay, nay. Vey, vey. No, muy, muy. Baval saya. Say, batal saya. Say, baval saya. Say, batal saya. Say, rimbola, rimbola, rimbola. Ay, ho. Rimbola, rimbola, rimbola. Ay, ho. Baval saya. Say, batal saya. Say, baval saya. Say, batal saya. Say, rimbola, rimbola, rimbola. Ay, ho. Rimbola, rimbola, rimbola. Ay, ho. Dingara, 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 dingara. Mundu me pilla me, mandu me pilla, mundu me pilla me, mandu me pilla, mundu me pilla me, mundu me pilla. Very good ki cheraruga, cheraruga. Chera me pilla me, chera me pilla, chera me pilla me, chera me pilla. Uri me to kul kulako danda vitarara. Uri me to kul kulako danda vitarara. Andagada sandakadara vachi neevu mudduladiporra. Raatu delina manchamettinana raatiranta sedakkalera. Raatu delina manchamettinana raatiranta sedakkalera. Bal 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 ah bal 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 ah baval saya. Hey, mardal saya. Hey baval saya. Hey, mardal saya. Hey rimbola rimbola rimbola. Hey, ho. 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 Dingara, 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 dingara. రోడ్డు రేటు తెలిస్తే మాకిస్తే ఏమిస్తావు మాకేమిస్తావు ఏమిస్తావు మాకేమిస్తావు ఆడి పాడి చూపిస్తా మురిపిస్తా మురిపించేయి మై మరపించేయి మురిపించేయి మై మరపించేయి మాటలకి లోబడని పేట జాడను నేను ఆ మాటలకి లోబడని పేట జాడను నేను చిల్లరుంటే అల్లరతనికే మెచ్చినోడే నచ్చుతాడు నాకు పేట జారిన రంగతని నేను అంత మీడ సిక్స్ బొమ్మ నేను పేట జారిన రంగతని నేను అంత మీడ సిక్స్ బొమ్మ నేను బాల్ 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 ఆ బాల్ 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 ఆ బావల సయ్యా సై మర్దలు సయ్యా హే బావల సయ్యా సై మర్దలు సయ్యా హే రింబల రింబల రింబుల హై ఆ రింబల రింబల రింబుల హై హో రింబల రింబుల హై హో రింబల రింబుల హై హో రమేష్ ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇంతకు ముందే. అది సరే నువ్వేమిటి ఇంత ఆలస్యం? ఆలస్యమా? నాన్నగారు నొప్పించేసరికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. మరి మన ప్రయాణం తొందరగానే రమేష్. రమేష్ నాకేదో చాలా భయంగా ఉంది. దేనికి? అడవిలో క్రూర జంతువులు సర్పాలతో ఉంటాయి కదా. నాన్నతో ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తున్నారని చెప్పాను. చెప్పి బయలుదేరాను. రాజ్యం చెప్తే బండి పడతారని. లక్ష్మి, ఆత్మస్థానంతో ముందంజ వేయడానికి ప్రయత్నించాలి. అనుకున్న పని ఇప్పుడే ఆరంభం. అంతం చేసే వరకు మన పట్టు చెడలేకూడదు. రాజా నిర్దోష నిరూపిస్తాను. అందుకే మన నాగుని వెతుక్కుంటూ అడిగి ప్రాంతంలో అడుగుతున్నాం.
రాజా ఉండేది ఆ టక్కు కబర్ సింగ్ తార ప్రజల ప్రాంతంలోనే. మనం ఇప్పుడు అక్కడ చేరుకోవాలి. రమేష్, నీ మాట నా మాట. నువ్వు పయనించే బాట ఎంత మునబడ్డానో నేను చెప్తాను రమేష్. సావేను బ్రతికేనా? లక్ష్మి, మానవ రూప ధరించిన ఆ రాక్షసుని అంతం వరకు మన పట్టుకు చెడలేకూడదు. ఇలాంటి అందరూ అమాయకులను బలి చేసుకుంటూ పల్లగొట్టడం, విదేశాల పాలు చేసి ఆ సంపదతో పైలమతి చూపుతున్నా ఆ డక్కు కబర్ సింగ్ని, వాడిని వాడి ముఠాన్ని అంతం చేయడానికి కొనుక్కున్న రాజాని రాజాకు అండగా నిలవాలి. రాజా ఒక్కడు, రాజాకు తోడుగా ఈ రమేష్ అండజని కొన్నంత బలం తెచ్చి ఆ తోరుబాటి నా రూపంలో అక్కడ చేస్తాను. నా బాధ్యత నిరూపిస్తాను. రమేష్, నా చైతన్య రథంలో మనం ముందుందాం. లక్ష్మి, యువత సాధించలేమని అలిమి కానీ ఎందరో సోదరమామతో ముందుండి చెడ పురుగులు వేరేద్దాం. రమేష్, ఆత్మరక్షణ కోసం ఇష్టం తీసుకురానా? ఇనుముడు సాధికంత వల్ల ఈ చేతులు కొట్టలు పిడిగిన ఈ పిడికెళ్ళు నన్ను కంది వెళ్ళింది ఈ ఆత్మ వల్ల. నాకు అండగా ఉన్నంత కాలం నాకు వేరే ఆయుధంతో పని లేదు. తోడుగా నువ్వు ఉన్నావుగా. నీకు పరాక్రమం చిలుపుతరంతో పాటు చిలుపుతరం కూడా అవతరించిందనమాట. ముత్త మనోహర లావణ్య రూపం అయితేనా రసిక కావాలి కదా. అంత మాటనకు ఎదుటి అందాన్ని ఆపుకోలేక అన్నాను. అందం ఆడవాళ్ళ చెత్తేగా. అంత అందంగా ఉన్నానా? మీకంటేనా? మీకంటేనా? రమేష్, లక్ష్మి, చలిగాలులు దోచుకోలేవులే మనవలపు వాకిలిని అవి తాకగలేవులే. వీవనలకు నా హృదయమర్పించనా. రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా. వలపుగా సాగి కాలాన్ని బంధించగా లేత చలిగాలను దోచుకోలేవులే. అధరాల కావ్యాలకు ఆవేశమందించనా. అధరాల కావ్యాలకు ఆవేశమందించనా. వలపే పిల్లుపై వయసే ముడుపై నిన్నే చేరనా.
మధుర రాగాల హృదయ నాదాల లయలుగా మోగి కాలాన్ని బంధించగా మనవలపు వాకిలిని అవి తాకగలవులే బాధ్యతలు తిరగా వస్తావుగా ఆ మొత్తం మంది ఎక్కడ జాగ్రత్త నాగులు చంపమని సర్దార్ ఆజ్ఞ నాగులు మొత్తం ఇచ్చి తప్పించమని నా ఆజ్ఞ ఓకే నాగిని కథ ముగింపుకి వచ్చింది మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం మన ప్లాన్ అయితే తారుమారు అవుతుంది నీ మీద నాకు నమ్మకం ఉంది నాగిని నాగిని నాగితే వస్తున్నాడు త్వరగా తప్పుకుందాం ఒరే గబ్బర్ సింగ్ రానా బయటకు తమ్మలను మగాడు అయితే దేశంలో రాజవనవాడు అయితే రానా ఈ స్థావరంలోకి వచ్చి నీ ముందే పడి పాడుతున్న నాలుగు చూసి తప్పించుకోవడం మగతనం కాదురా రానా బయటకు ఈ దేశ సంపదను కొల్లగొట్టి విదేశాల పరం చేసే పవిత్రమైన భారతదేశ ఆడపడుతున్నాను నుంచి వచ్చే చేశాను నిన్ను కాడు వేయడానికి వచ్చిన నాగరాజు లేదా పగరానిసి నీ అంత చూసి నిన్ను చంపి ఆ లోకంలో ఉన్న నా చేకిచ్చిన మాట నెరవేర్చుకుంటారా రారా రా నా ముందుకి రారా నీ ప్రాపంచాలే అపవిత్రమైన ఈ పుణ్యభూమికి నీ రక్తంతో పాప విమోచన చేస్తారా రారా రా గబ్బర్ సింగ్ తమ్ముడున్నవాడు అయితే బయటికి రారా నాకు అమ్మను కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడవాళ్ళ కళ్ళు ఆడుకునే ఆ కుత్తే నా కొడుకుని కాటు వేయడానికి వచ్చిన నాగరాజునే చిలక పలుకుల పలకగా చిన్నారి మర్యాదగా మీ సర్దార్ ఎక్కడ ఉన్నాడో పిలువు చెప్పు తెలియని చెప్పినంత మాత్రాన నీ మాట ప్రకారం తిరిగి వెళ్ళిపోయే పురత బాబుని కాదే ఒక దబ్బుసలు కొడుతూ వచ్చిన నాగరాజుని ప్రస్తుతం ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నాడో చెప్పవే చెప్పని చెప్పకపోతే నీ సమాధి ఇక్కడ కట్టాలి సమర్థుడి నాకు వద్దు నన్ను ముట్టుకోకు నా శరీరం ఒక్క నా చెయ్యికే అంకితమైంది కాదు దురదృష్టవంతురా నీకే వెళ్ళి అనవసరం నీలో ఆడదానికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు చెప్పినా అర్థం చేసుకునే మనం నిపుణమ లేదు మీ సందర్భం బయటకు తెలుసుగా మీ పాపం పండి ఈ రోజులో పండి పగిలి పక్వానికి వచ్చే సమయం ఆసనమైంది నా మన సామ్రాజ్యానికి నాణ్యం పలికావు నాగిని నీ సాహస కృత్యానికి నీకు ఒక ముత్యాలహారం బహుమతిగా ఇస్తాను తీసుకో నాగిని నా మనసు ఆనందంతో నిండి ఉంది నాగిని ఈ శుభ సమయాన నీ చేతుల మీదుగా మధు ప్రాణాన్ని అందుకోవాలనుంది తీసుకురా వారు మన స్థావరానికి పడమర దిక్కున ఉన్న కాళీమాత ముందు గల రాస మందిరంలో భద్రంగా ఉన్నారు. వారి పాటికి వస్తూనే ఉంటారు. అరుగు మాటలోనే వచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, మనకు ముఖ్యమైన శత్రువులు ఒకటి మన నాగిని ఈ భూమి మీద లేకుండా చేసింది.
రసులు కవ్వాలు ఈ డాకు గబ్బర్ సింగ్ కు వెన్నతో పెట్టిన మిత్ర. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శుభ సమయాన ఈ మధుపానాన్ని అందుకుంటూ ఆనంద డోలికలు ఆడుకుందాం. ఏమంటారు? మిస్ నాగిని, ఆలస్యం దేనికి? ఆడు పాడు. ఓకే సర్దార్. నీవు మన అశ్వాలను రెడీ చేయి. ఆగండి. అడుగు ముందుకేసరం ఈ ప్రాణాలు అనంత వారి కలిసిపోతాయి. సంజయ్, ఎవరు నీవు? దేశ సంపదలు కొల్లగొట్టతో విదేశాల పరం చేసి నీలాంటి వారి మదవనస గల రేగు చుక్కనరా? రే చుక్క. దోట్మో రాళ్ళని కీళ్ళగా వచ్చగల మనగాడిని. అంతటి మనగాడివా? అంతేకాదు, నీలాల రొమ్ములు విరిచిన తిరిగేవాడిని కొమ్ములు విరచగల ఆట. మాకి సలే మాటలు కోటలు దాడుతున్నాయి. కోతులాంటి మిమ్మల్ని ఈ కోటల ముందు ఆట ఆడించగల ఆటగాడిరా. ఊరికే అరుగు బేట. నేను ఎవరైతే తెలుసుకునే వచ్చావా? బాణాలు సంధించేటప్పుడు వేటగాడు దేని సంధించాడు తెలిసే సంధిస్తాడ్రా. అంటే సుఖాన్నే బంధించాలని వచ్చావా? కుక్క కూడా దానికి ఎదురులేనప్పుడు సింహాన్ని విర్రవిగుతుందిరా. మూర్ఖుడా, ఇంతసేపు పసివాడి చెప్తే వింటామనుకున్నాను. లేకుంటే ప్రాణాలు తీసుకుంటావా? అది నీ భ్రమ. భ్రమ కాదురా, నిన్ను బంధించి కుక్కను వెడచగలంటే వెడచగల ఆత్మస్థాయం. పిల్లకేం తెలుసురా? ఉండేలు దెబ్బ. 100 గొడ్డలతోనే రాబోందమైన ఒక గాలి వారి కూలిపదను గుర్తించుకో. అది నీ ఊహ. వేరును పాతుకుపోయిన మహావృక్షమే చిన్న వెంట్రుకతో కట్టి దిగి పారేయాలనుకుంటాం. నీలాంటి అదముల లక్షణం. ఎంతటి మహావృక్షమైన భూకంపవతే వేరులతో సహా పిగిలించగల గుర్తించుకో. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. అంటే నీవు కరాటీ నేర్చుకోవన్నమాట. పేరు సరిగ్గా గుర్తించుకున్నావు. ఆవిసి ముగించే ముందు నీలాగే వస్తాయిరా మాటలు. అదే స్థితిలో తమరున్నర గుర్తు చేస్తున్నావు. మర్యాదగా పోలీసులు లొంగిపో. అర్థమైందిరా? ఏమిటిరా? తమ పోలీసు కుక్కల్ని వాసన పట్టి వచ్చారన్నమాట. యూ సెటప్. అరవకు బేట. చూడు, పిల్లి ఏనాడు మాంసం తిన్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుందా? నీవు రేచుక్క అయిపోయినంత మాత్రాన ఒక పోలీసు వచ్చా రేచుక్క అయిపోగలడా? నేను పోలీసులు మని అనుకోవటం నీ అవివేకమరా. పైగా పులిలో కాండించడం నీ ఎలుగు చేష్టాలు బట్టబలి చేస్తుంది. అయితే ఎవరు నువ్వు? మా మీద దాడి చేయవలసినంత అవసరం నీకేమిటి? ఏయ్, పులిలో కాండించే పుల్లి కోన. నీ పశుత్వానికి ఎంతమంది అమాయకులు బలేరు నీకు తెలుసా? మరి ఎంతమంది పిల్లలకు దూరమని నీకు తెలుసా? మరి ఎంతమంది భర్తలకు దూరమని నీకు తెలియదురా. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న మన దేశ సంపదలు కొల్లగొట్టుతూ విదేశాలతో వాడిచ్చే కాసులకు కుచులకు ఆశపడి మన సంపాదనంతా దారాఘాతం చేసేవరా. మళ్ళా మన దేశం 100 ఏళ్ళు వెనక్కి పంపించావు. నీలాంటి వారి వల్ల దేశం అదే గడిపాలవుతుంది. అందుకే నిన్ను కరదేసి నా భారత మాత దసరంకెళ్ళి నిరూపిస్తాను. అయిపోయిందా? అయిపోయిందా? కోటికి కట్టలేని నీ మాటలు. నీవు దేశమాత ముద్దు పెట్టవా? నన్ను పట్టించి దేశపుటల్లో చిరస్థాయిగా నిలవాలనేనా నీ కోరిక? అంతేకాదు, నాకు నృత్యత నిరూపిస్తాను. నాగు ఇంకెక్కడ నాగు? ఎందుకు అలా నవ్వుతావు? నవ్వురాక ఏమొస్తుంది? నాగు సంపబడి కొద్ది నిమిషాలు మాత్రమే. ఏయ్, నిన్ను కాపాడే దేవత కూడా లేదురా. ఏయ్!
కమాన్. లక్ష్మి, ఈయన తాడుతో బంధించు. ఈయన కుక్కలు వేడ్చుకెళ్ళి ఈయన చర్యలో తునతులుగా నరికి కాకులకు గెద్దలకు సమర్పించు. కమాన్. హలో మిస్టర్, మర్యాదగా నీ చేతిలో ఉన్న పిస్టల్ కింద పడాయి. శబాష్ రంజిత్, శబాష్. నమ్మిన బట్టి అనిపించుకున్నావు. థ్యాంక్ యూ సర్దార్. ఈ చిలకని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుంది. గుర్తొచ్చింది. ఇదే నాకు గాడు ప్రియురాలు. నోరు మూయిరా. You shut up! రామ్, వీడిని కట్టివేయి. బంధిస్తే ఏం వెళ్తుందో పుల్లి కోసం దాని బంధం విముక్తి చేసరండి. మీరంతా కలిసి రండి, మట్టి కనిపిస్తా. ఉచ్చుల్లో చిక్కుకున్న పౌరుషం చావలేదన్నమాట. నీలాంటి కరోనా దొంగలకి లుచ్చదోడిపై పౌరుషం తక్కువరా, నాలాంటి వారికి కదరా. రంకెల వేయకు రంగు పడుద్ది. నీ పాపం నీ పాపం పడిన సమయం అదనమైనదిరా. నాగిలే ఏంటి మధు బంధించు. నాగిలే ఆనాడు నా కసి తీరా కాటు వేసిన నీ అందం నన్ను మళ్ళీ కోరిక తీర్చుకోమంటుంది డార్లింగ్. కోడి వయసులో ఉన్నా నేనందరూ సుతారమైన బుగ్గలు శుభ్ర ముక్కలు ఉన్నాయి. అయినా ఆ రోజు లేని అందం ఈ రోజు కొట్టొచ్చినట్లుంది. నీ అందానికి నా సలాం. నాగినే, ఈ తిలక మన స్థావరములో ఒకనాడుంది, నీకు తెలుసా? ఆ సమయం అందు నువ్వు ఇక్కడ లేవులే. నువ్వు ఊహిస్తున్నట్లు ఆనాడు జైన్ కాను, ఆమె చెల్లి లక్ష్మి. అందుకే మరలా భగవంతుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. నేను అనుకున్నట్లు అది ఆ రోజే సరిపోయిందన్నమాట. ఆ రోజు నేను చెప్పావు, ఈ రోజు నువ్వు చాబోతున్నావురా. ఊరికే అరవకు బేట. అందమైన అమ్మాయిలతో సరసాలాడేటప్పుడు వసపెట్టుకురా. ఈ చిలక నీకేమవుతుంది? ప్రియురాలవుతుంది కదూ. అవును, నీ అందం చూడటానికి వచ్చాను. మాటలు ఘాటుగా ఉన్నాయే. అయితే కథ చివరిలో నేను కూడా ఒక చిన్న డ్రామా ఆడుతా. ప్రేమించిన ప్రియుడి ఎదుటే వాడి ప్రియురాలతో సరసాలాడుతా. కమాన్ డార్లింగ్, కమాన్. చూడు డార్లింగ్, మీలాంటి అందగత్తలు ఎంతమంది ఉంటే అంతమందితో ఆడకుండా ఎలా ఉండగలరు? అందున ఉప్పు కాకను ఏకముగానే వాటేస్తున్నా. కాకక ముందే ఉడికి రక్తం ఉరకలు వేస్తుంటే మరి నేను రమ్మా. ఎవరు కదలండి, కదిలారా కాల్చి పారేస్తా. మర్యాదగా చేతిలో ఉన్న పిస్తలు కింద పడే. లక్ష్మి బ్రతికిపోతుంది, లేదంటే అసలు పోలీసు కుక్క నువ్వన్నమాట. భేష్, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. శత్రువులందరినీ శవాలుగా చూసే రోజు. ఒరేయ్, మమ్మల్ని చంపుతానని బెదిరించుకురా. ఎప్పుడైనా సాగుకు సిద్ధమేరా.
ప్రస్తుతం ఈ సత్యం కాళ్ళ కింద నలిగిన విజయం మాత్రం మాదేనా? విజయం మాది మాది అనే ఓ పిల్లకాకి కాళ్ళతో బంధించబడ్డాడు. అడుగొచ్చు అన్నయ్య